హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెదా సీతారామ కథ. రాముని విడిచినే బ్రతుక జాలను, రాముడే ప్రాణము రాముడే సర్వము. 16 నిండని రాముడు అసురులతో పోరాడజాలడు. కావలెనన్న నేనే వచ్చద తగు బలములతో యాగముగాచద అని దశరథుడు దీన స్వరమున గాధేయునకు విన్నవించెను. ఆజ్యము బోసిన అగ్నివోలే విశ్వామిత్రుడు ఆగ్రహముందే. ఏ కార్యమైన చేయుదునంటివి, నా కోరిక నెరవేర్తునంటివి. ఇప్పుడీ రీతిగా మాట దాపితివి, రఘువంశమునకు మత్సదేచితివి అని గర్జించుచు దిక్కుల ధరగా గాధేయుడు మరలె వెడలిపోవగా. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దశరథ రాజా జాగుసేయకుము, కౌశుకు తోడా రాముని వంపుము. అస్త్రశస్త్ర మంత్రాజ్ఞుడు సిద్ధుడు ధర్మరూపుడు విశ్వామిత్రుడు అంతటివాడు తోడుండు వరకు తక్కువేమి మన రామచంద్రునకు అని పలికెను వశిష్ఠ మహాముని. దశరథుని గని సంకోచము వలదని రాముని జనన విశేషములెరిగి వానికి తన శక్తులివ్వదలచి యాగరక్షయను నెపమెన్నుకొని రామచంద్రుని కోరెనుగాని కౌశుకుండు ఆ అసురులందరినీ క్షణములోన దహింపలేకనా అని పల్కెను వశిష్ఠ మహాముని. దశరథుని గని యథార్థమెరుగమని వశిష్ఠుని మాట దశరథుడు విని రామలక్ష్మణుల రావించుకొని వాత్సల్యముతో కౌగిలించుకొని శిరములు మూర్కొని ముద్దాడుకొని పలుకలేక పలికె కుమారులగని కౌశుకు తోడా పోయినండని. విశ్వామిత్ర శ్రీరామ సంగమము దైవ నిర్ణయము జగదుధారము. కౌశుకు నానా జవదాటకుడు అతని యాగమును సంరక్షించుడు. అతనిని వీడి ఎటుబోవకుడు అతడే మీకు సర్వరక్షకుడు అని దశరథుడు కుమారులగని హితవు తెల్పెను మరువబోకుడని. విశ్వామిత్ర శ్రీరామ సంగమము దైవ నిర్ణయము జగదుధారము.